హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూపించబోయే రెసిపీ ఏంటంటే కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కాకరకాయలని ఎంచక్క వాటర్లో వాష్ చేసుకుని ఎంచక్కగా ఇలాగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి అండ్ టమాటా కూడా చిన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకోండి. ఇప్పుడు బాండీ తీసుకుని బాండీలో కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు పచ్చిశనగపప్పు, సాయమినపప్పు అండ్ ఆవాలు అండ్ జీలకర్ర వేసి కొన్ని కరివేపాకు ఆకులు అండ్ 2 ఎండుమిర్చి చీల్చి ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి. అలానే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చపచ్చగా దంచి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు మొత్తం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అండ్ ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసి అలానే కొంచెం పసుపు యాడ్ చేసి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఎంచక్క ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన వాటిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ కాకరకాయ ముక్కల్ని ఎంచక్కగా ఈ షేప్లో కట్ చేసుకున్నాను. నేను డిఫరెంట్ షేప్స్ కట్ చేసుకోవచ్చు అండ్ వీటిని కంపల్సరీ గింజలతో సీడ్స్ తోటే వేసేయాలి. సీడ్స్ చాలామంది తీసేస్తారు. ఇప్పుడు ముందుగా ఫ్రై అయిన ఆనియన్ ముక్కల్లో ఈ కాకరకాయ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అండ్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి అండ్ క్యారియర్కి లంచ్ బాక్సెస్కి మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చక్కగా చేదు ఉంటుంది. కాకరకాయ చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది కర్రీ. జస్ట్ ఒక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టుకున్నాము కదా చక్కగా మళ్ళీ ఇప్పుడు మూత ఓపెన్ చేసి నార్మల్గా ఫ్రై చేసుకోండి. అండ్ అలా చూస్తూ ఇలా రెడ్ కలర్ ఆప్షన్లో మై ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. మై ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తుంటాయి. ఇప్పుడు తగినంత కారం, ముందుగా సాల్ట్ యాడ్ చేసాము కదా అని సరిపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం హోల్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈ కర్రీ ఇలా చేసుకుంటే మళ్ళీ తినాలనిపిస్తుంటుంది. అంత బాగుంటుంది, కమ్మగా ఉంటుంది ఈ కర్రీ. అండ్ నాట్ ఓన్లీ రైస్ అండ్ చపాతీస్, రోటీస్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ. అలానే ఫైనల్ కంప్లీట్ అయిపోయినప్పుడు ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తే స్టవ్ ఆఫ్ చేసేయటమే. అంతే, వేడి వేడి కాకరకాయ ఫ్రై ఈజ్ రెడీ. చక్కగా ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే కంప్లీట్ అయిపోయింది. చక్కగా వేడివేడి అన్నంలో అండ్ వేడివేడి చపాతీ అండ్ రోటీస్లో ఈ కర్రీ టేస్ట్ చేస్తే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫైనల్లీ కాకరకాయ ఫ్రై ఈజ్ రెడీ. వీలైతే ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.